నమస్తే చౌరస్తా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నావకీ దళ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ఉప్పాడలో మత్స్యకారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఆంధ్ర పాలన జరుగుతోందని అన్నారు. 62% మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎదగదని పేర్కొన్నారు. తమ హయాంలో వ్యవసాయాన్ని పండుగ చేశామని చెప్పారు. రాష్ట్రం వైపు దేశం మొత్తం చూడాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆ రోజు అన్న మాటలు, నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, ఆ నెయ్యి లడ్డూలో కలిసిందని, ఆ లడ్డులు భక్తులు తిన్నారని, దేవుడు అంటే భయము భక్తి రెండు లేకుండా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు. నేను అడుగుతాను, మరి జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసిందని ఆ లడ్డులు భక్తులు తిన్నారని చెప్పడానికి ఆధారాలు దొరికాయా? చంద్రబాబు నేను సూటిగా ప్రశ్నిస్తాను. కల్తీ నెయ్యి ఆరోపణలున్న ఆ ట్యాంకర్లు, ఎన్ని క్వశ్చన్స్ నేను అడుగుతాను. ఆ కల్తీ నెయ్యి ఆరోపణలో ఉన్న ఆ ట్యాంకర్లు ప్రసాదం తయారీలోకి వెళ్ళాయా? దీనికి ఆధారాలు ఉన్నాయా అని అడుగుతాను. ఎందుకనంటే టీటీడీలో ఒక రోబస్ట్ ప్రొసీజర్ ఉంది. టీటీడీలోకి వచ్చే ఏ ట్యాంకర్ అయినా కూడా NABL అంటే నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్, NABL, టీటీడీలోకి వచ్చే ఏ ట్యాంకర్ అయినా కూడా NABL ఆథరైజ్డ్ ల్యాబ్ సర్టిఫికేట్తోనే రావాలి. ఇది మ్యాండేట్, ఇది రూల్, రూల్. Without this certificate, they will not even be entering, they cannot even come close to Tirupati. తర్వాత టీటీడీలో ఈ NABL సర్టిఫికేట్ ఒక్కటే ఒప్పుకోరు. ఇది కూడా పార్ట్ ఆఫ్ ది ప్రొసీజర్. టీటీడీలో ఒక ల్యాబ్ ఉంది, వాళ్ళ సొంత ల్యాబ్ ఉంది. ఆ సొంత ల్యాబ్లో కూడా మళ్ళా టెస్ట్ పాస్ కావాలి. ఏ ట్యాంకర్ అయినా, ప్రతి ట్యాంకర్. టెక్కలి మండలం కేంద్రంలోని వైభవ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు గురువారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక కమిటీ సభ్యులతో మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రాణాలతో చెలగాటం పట్టించుకొని అధికారులు. కాకినాడ కేంద్రంగా సముద్రంలో ఫ్యాక్టరీ వ్యర్థాలను లారీలలో తీసుకువచ్చి కాకినాడ రూరల్ వాకాలపూడి పంచాయతీ పరిధిలో లారీని సముద్రంలోకి వెళ్లే పాయలో కలుపుతున్నారని మత్స్యకారులు బీచ్ రోడ్డుపై బైఠాయించి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీస్, రెవెన్యూ, ఫిషరీస్, పొల్యూషన్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులు సిఐ పెద్దిరాజు, ఎంఆర్ఓ కుమారి, ఫిషరీస్ డైరెక్టర్ కరుణాకర్లు మాట్లాడారు. రసాయనాలను రవాణా చేసిన లారీని సీజ్ చేస్తామని, రసాయనాల శాంపిల్స్ను తీసుకోవడం జరిగిందని,
వాటిని ల్యాబ్కు పంపించి పూర్తి నివేదికలు వచ్చిన తర్వాత తగు చర్యలు చేపడతామని వారికి తెలిపారు. మత్స్యకారులు, జనసేన నాయకులు శివకిషోర్, సోదే ముసలయ్య, వంక శివలు మాట్లాడుతూ కలుషిత రసాయనాలు కలుస్తున్నాయని తమకు గత కొన్ని సంవత్సరాలుగా తెలిపినప్పటికీ ఆధారాలు లేకపోవడంతో అయితే వారం రోజుల నుంచి రాత్రి సమయంలో గస్తీ కాస్తే నిన్న రాత్రి 10:30 ప్రాంతంలో ఒక కంపెనీకి చెందిన లారీ కనిపించడంతో వారిని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెప్పారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవ సందర్భంగా కోటి చేప పిల్లలను సముద్రంలో వదిలారని, అయితే ఈ కలుషిత రసాయనాల వల్ల చేపలు కూడా చనిపోవడం జరిగిందని ఆరోపించారు. తమ సమస్యలు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ రసాయనాల వల్ల తమ చుట్టుపక్కల గ్రామస్తులు శ్వాస సంబంధిత వ్యాధులు వస్తున్నాయని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని వీటిని అరికట్టాలని కోరారు. ఇక్కడ రాత్రిపూట ఒక ట్యాంకర్లో ఇండస్ట్రియల్ వేస్ట్ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మూసేసినటువంటి ఒక రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో లారీని ఉంచి దాంట్లో నుంచి ఒక పైపు పక్కన ఉన్నటువంటి కాలువలోకి కనెక్షన్ ఇచ్చి ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ ఏదైతే తీసుకొచ్చాడో పాయిజనస్ దాంట్లోకి వదలడం జరుగుతుంది. రాత్రి దీన్ని అంతా చూసిన తర్వాత స్థానికులు దాన్ని ఆఫ్ చేయటం, మాకు కూడా చెప్పడం, మేము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి నా సిబ్బందిని కూడా నేను పంపడం జరిగింది. 1 గంటకు నాకు ఫోన్ వచ్చింది. నేను ఇమీడియట్గా రిసీవ్ చేసుకుని మన నైట్ ఇన్ఛార్జిని పంపించడం జరిగింది. లారీ ఇక్కడే ఉంది, తాళాలు అయ్యి మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. ఆ విధంగా జరిగింది. అయితే వీళ్ళ ఆరోపణలు ఏంటంటే ఈ విధంగా ఇండస్ట్రియల్ వేస్ట్ ఇది తీసుకొచ్చి ఇక్కడ ఇలాగ కాలువ ద్వారా సముద్రంలోకి వదలటం వల్ల మత్స్య సంపద అంతా కూడా అది దెబ్బతింటుంది. చేపలన్నీ చనిపోతున్నాయి. ఇటీవల చాలా ఈ చేప పిల్లలన్నింటినీ కూడా మత్స్య సంపదను పెంచడానికి సముద్రంలోకి వదలడం జరిగింది. ఈ విధంగా ఈ వేస్ట్ ఇండస్ట్రియల్ వేస్ట్ అంతా వచ్చి ఉంటే ఇది అంతా కలుషితం అవుతుంది అనేటటువంటి ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి వీళ్ళు కొద్దిగా ఆందోళన చేశారు. ఈ యొక్క పోర్టు రోడ్డు ఇది హైవే ఇది, దీంట్లో కొద్దిగా లారీలను అవి ఆఫ్ చేయడం జరిగింది. నేను వచ్చిన వెంటనే చెప్పడం జరిగింది, చట్ట ప్రకారం ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్షార్హులు అవుతారు. చట్ట ప్రకారం చేయకూడని పని చేయకూడదు, చేయవలసిన పనే చేయాలని చెప్పడం జరిగింది. సో దాని మీద ఈ ట్రాఫిక్ అంతా కూడా ఇప్పుడు దాన్ని క్లియర్ చేయడం జరిగింది. వాళ్ళు పంపించేస్తున్నారు, చెప్తే విన్నారు, పంపించేస్తున్నాం. లారీలు ఆపితే లారీలు రిలీజ్ చేసాం. ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్గా పెట్టినటువంటి అవన్నీ మోటార్ సైకిల్స్ ఇవన్నీ తీసాం. అయితే దీనికి సంబంధించి మా పొల్యూషన్ బోర్డు వాళ్ళు వచ్చారు, తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంట్ వచ్చారు. పొల్యూషన్ బోర్డుకి దాని యొక్క శాంపుల్ కలెక్ట్ చేసి అవి ల్యాబ్కి పంపించి అది ఏ రకమైనటువంటి విష పదార్థాలు ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మాకు కూడా ఒక కంప్లైంట్ ఇమ్మన్నాం. మా కంప్లైంట్ ఇస్తే ఇది పబ్లిక్ సేఫ్టీ ప్రజారోగ్యానికి భంగం కలిగించేటటువంటిది ఏదైనా ఉందా, ఒకవేళ ఉంటే దాని కోణంలో ఏంటన్న దాని ప్రకారం మేము చట్ట ప్రకారం మాకు ఏ పరిధిలోకి వస్తుందో చూసి దాని ప్రకారం కేసు కట్టి వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. ఇక్కడ ఏం లేదు, ఇదంతా అనాథరైజ్ రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్. దిస్ ఈజ్ రొయ్యలు మూసివేసినటువంటి రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో ఇతను చేస్తున్నాడు. ఇతను అసలు ఎవరో, ఎక్కడికి ఎందుకు తెచ్చాడు, ఇదంతా కూడా దర్యాప్తులో తేలవలసి ఉంది. ఈ లారీ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ లారీ ఓనర్ ఎవరో, ఈ రొయ్యల పరిశ్రమని లీజుకు తీసుకున్న అతను ఎవరో, ఈ లారీ ఓనర్కి రొయ్యల పరిశ్రమ లీజు తీసుకున్న అతనికి ఏంటి సంబంధం, అదేవిధంగా ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ వస్తుంది, ఇది అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఆ వేస్ట్ పంపించే అతనికనే ఈ రొయ్యల ప్రాసెసింగ్ లీజు తీసుకునే అతనికి ఏంటి సంబంధం, ఇవన్నీ కూడా దర్యాప్తులో తేలవలసి ఉన్నాయి. ముందు కంప్లైంట్లు తీసుకుని ఏ సెక్షన్ ప్రకారం వస్తాయో కేసులు నమోదు చేసి తర్వాత దీని మీద పరిష్కారం ఉంటుంది. A18గా ఉన్న తంబళ్లపల్లి టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్ రెడ్డిపై మరో కేసు బి కొత్తకోట తుమ్మనంగుంట వద్ద సర్వే నెంబర్ 111లో అనుమానితులు లేకుండా అక్రమంగా క్వారీ నిర్వహిస్తున్నారని మదనపల్లి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు వేసిన మైన్స్ అండ్ జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ డివి రంగకుమార్. రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన కిడ్నీ ర్యాకెట్ మదనపల్లి ఎస్బీఐ కాలనీలోని గ్లోబల్ ఆసుపత్రి కేంద్రంగా జరగడం పాఠకులకు తెలిసిందే. ఈ కిడ్నీ ర్యాకెట్ కేసులో ఇప్పటికే పోలీసులు గత నెలలో 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. కాగా ఇప్పటి వరకు ఆసుపత్రిని సీజ్ చేయలేదన్న ఆరోపణలు వస్తుండటంతో కోర్టు ఉత్తర్వుల మేరకు గురువారం ఉదయం మదనపల్లి ఎస్బీఐ కాలనీలోని గ్లోబల్ ఆసుపత్రిని మదనపల్లి డీఎస్పీ మహేంద్ర సీజ్ చేశారు. అంతే నా ఫోటో ఉంటాయి కదా.
ఓకే, సో మనం ఈరోజు గ్లోబల్ హాస్పిటల్కి కోర్ట్ పర్మిషన్కి అప్లై చేసి సర్చ్ అండ్ సీజర్ కోసం రావడం అయితే జరిగింది. అండ్ కోర్ట్ పర్మిషన్ మనం పెట్టిన తర్వాత ఈరోజు మనకి సర్చ్ చేయమని అండ్ సీజర్ చేయమని, దానికోసం మనకు అసిస్టెంట్స్గా మెడికల్ టీం నుంచి కూడా మెడికల్ అబ్జర్వర్స్ కూడా వచ్చారు అండ్ మీడియేటర్స్గా కూడా వచ్చారు. వీళ్ళ సమక్షంలో ఏవైతే దీనికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉందో, మెడిసిన్స్ అవ్వచ్చు, మిగిలిన ఏదైతే రెలవెంట్ మెటీరియల్ ఉందో అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి పంచనామా డ్రాప్ చేసుకొని మేము మళ్ళీ కూడా రేపు కోర్ట్కి సబ్మిట్ చేయడం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా మెటీరియల్ సీజ్ చేసింది ఫర్దర్గా ఎఫ్ఎస్ఎల్కి కూడా పంపించేసి మాకు రెలవెంట్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది కూడా తీసుకొని కేసు దర్యాప్తులో భాగంగా మేము ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజైతే మనము దీంట్లో సర్చ్ అండ్ సీజర్ అయితే మెడికల్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్తో అండ్ మీడియేటర్ సమక్షంతో మనం చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. కాకినాడ ఉప్పాడలో మత్స్యకారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వ్యాధి నిర్ధారించాలి అంటే, జబ్బుని చెప్పాలి అంటే టెస్టులు లేకుండా జబ్బుని చెప్పలేం. మీకు కొంతమందికి ఒక అనుభవం ఉంటుంది. మనకి ఇక్కడే తేడా ఉంది. ఏంటి తేడా అంటే అది ఓఎన్జీసీ వల్ల వచ్చిందా లేదంటే ప్రకృతి పరంగానే. ఒకసారి సముద్రంలో కూడా ఎక్కడో పక్క దేశాల్లో ఉండే పొల్యూషన్ కూడా వచ్చి మన తీర ప్రాంతానికి చేరుతుందా కరెంట్స్ వల్ల, ఇవన్నీ తెలియదు. అందుకని మనం కూర్చోబెట్టి దాన్ని నిర్ధారించడానికి నేను డాక్టర్ జో కేడుకూడనని అని మన ప్రిన్సిపల్స్, మన ప్రధానమైన శాస్త్రవేత్త, మన రీజనల్ మన ఐకార్ అని ఉంటుంది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది విశాఖపట్నం రీజనల్ డైరెక్టర్. సో వారిని నేను ప్రత్యేకించి పిలిపించాను. ఆయన పేరు మన కలెక్టర్ గారు సిఫార్సు చేశారు. ఆయన కూర్చోబెట్టి నేను ఏం చెప్పానంటే, సార్ మీ ఇన్స్టిట్యూట్ తాలూకు అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, వాళ్ళు ఏంటంటే మత్స్యం ఒక మాటని చేపల వృత్తి మీద ఆధారపడే మత్స్యకార కుటుంబాలని వారికి జీవన ప్రమాణాలను పెంచడం. అంటే వారికి ఏదైతే వేట ప్రధానమో ఆ వేట తాలూకు ఆ మత్స్య సంపదని ప్రప్రదంగా దాన్ని పెంచడం, వారి రక్షణకి ఇది. సో చెప్తా నేనేం చెప్పానంటే, ఆయన 100 చెప్పాను. దాంట్లో ఏం ప్రాక్టికల్ అంటే, ఆయన కొన్ని చెప్పింది ఏంటి అంటే, ఒకటి మనం చేయగలిగే ఉన్నాయి. ఒకటి ముందు తీర ప్రాంత రక్షణ కూడా కాకుండా మెయిన్ ఆయనకి ఇచ్చిన గోల్ ఏం చెప్పానంటే, సార్ ఎంత పొల్యూషన్ చెప్పండి ఫస్ట్. ఎందుకంటే మనం వెళ్ళి స్థానికంగా కొంతమంది ఉండి నాయకులు కూర్చోబెట్టు, లేదంటే నేను కూడా గబుక్కునే భావోద్వేగానికి లోనైపోయి కోపం వచ్చేసి ఒక పరిశ్రమలు అనేస్తే, ఒకవేళ అది నిజం కాకపోతే, ఒకవేళ ఇంకో కారణం అంటే మనందరినీ ఏం చేస్తారో తెలియదు. నేను అబాస్ పాలు అయిపోతాను, మనకేమో స్టాండ్ ఉండదు. అందుకే నేనేం చెప్పాను, ఒక సైంటిఫిక్ పద్ధతిలో పెడదాం సార్, మీరు చూడండి అంటే ఆయన కూర్చోబెట్టి ఆయన చాలా కారణాలు చెప్పారు. అందుకని మేము ఒక 20 చోట్ల మేము శాంపిల్ తీసుకుంటాం. అవసరమైతే డీప్ డైవర్స్ ఉంటారు కొంతమంది మా సంస్థల్లో, మేము వాళ్ళని సముద్రం మా గర్భంలోకి పంపిస్తాం. వాళ్ళు చెప్తారు కొంచెం, మీరు కూడా వాళ్ళని మీ సహాయ సహకారం మీ పడవల్లో తీసుకెళ్ళి ఇలాంటి ఇక్కడ మాకు ఉంది ఇబ్బంది అని అంటే, వాళ్ళు లోపలికి పోయి ఆ లోపల వాళ్ళు ఏం చేస్తారంటే కూర్చోబెట్టి ఆ మట్టిని తీస్తారు. అసలు అక్కడేమైనా సముద్ర మట్టంలో గర్భంలో ఏదన్నా ఈ పారిశ్రామిక కాలుష్యం ఉందా, అసలు ఉంటే ఎంత ఉంది, అసలు లేదా, వీటన్నిటి మీద వాళ్ళు పరీక్షలు పెడతారు. దీని మీద అది చేసిన తర్వాత మనం నిర్ధారించాలి ఇది అసలు ఎంత ఉండాలి అనేది కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. అంటే కాలుష్యం ఉంటే తీర ప్రాంతాల్లో ఉన్నాయి అంటే మరి ఎంత కాలుష్యం ఉంది, ఏ స్థాయిలో ఉంది, అసలు మత్స్య సంపద చచ్చిపోయేంత కాలుష్యం ఉందా లేదా, ఏం కారణాలు, 100 కారణాలు ఇవన్నీ కూర్చోబెట్టి అది సైంటిఫిక్ అనాలిసిస్ చేస్తారు. మీతో మాట్లాడిన వారం రోజులు చేసామా 5 రోజులుగా, అక్కడ పిఠాపు నుంచి వచ్చిన 5 రోజులకే నేను కరెక్ట్ 5 రోజుల తర్వాత జోగాన్ని పిలిపించి మాట్లాడితే ఆయన చెప్పారంటే, ముఖ్యంగా మేము ఆయన కేరళ వాస్తవ్యులు, మేము కేరళలో ఇలాంటివి చేస్తాం. మేము మనకుంది ఉప్పాడ కొత్తపల్లిలో 7,200 మంది ఫిషర్మెన్ ఇళ్ళు ఉన్నాయి మన మత్స్యకారులకు సంబంధించి. దీని మీద 25,600 మంది వ్యక్తులు బతుకుతున్నారు. 7,200 కుటుంబాలు వాటిని ఆధారం చేసి ఇంతే కదా సార్, మన 25,000 మంది 25,600 మంది. దీనికి నేను ఏం చెప్పానంటే, ముందుగా 5వ అంటే చెప్పాలి, రెగ్యులర్గా అసలు వాతావరణంలో పర్యావరణంలో ఎంత కాలుష్యం ఉందో అది మీరు రెగ్యులర్ ఆడిట్ ఒకటి చేయాలి సార్. అది నేను ఫస్ట్ రాగానే అదొకటి తెలియజేశాను. తర్వాత
సీ ర్యాంచింగ్ అని ఉంది. దాంట్లో మనం ఏం చేయాలి, సముద్రపు జీవాల చేపల్ని సముద్రంలోకి విడిచిపెట్టడం. సో దాంట్లో భాగంగా ఏం చేసాం, మనం ఒక 50,000 ఈ మన పండుగ అప్పల్ని మనం చేసాం. అంటే మత్స్య సంపద తగ్గిపోయింది, మనం వదిలేం వాటిని. సో అలాగే ఈ ఆర్టిఫిషియల్ కోరల్ రీఫ్స్ అంటే ఏంటంటే, అక్కడ చేపలు ఉండడానికి, మీకు తెలియదు ఏం, చేపలు ఉండడానికి అక్కడ ఇది పోయింది, వాటికి నివాసాలు లేవు. సో మేజర్గా ఒకటి సముద్రంలో కొంత పిల్లల్ని విడిచిపెట్టడం, సీ ర్యాంచింగ్ చేద్దాం. సీ ర్యాంచింగ్ చాలా ఉంటుంది. మన గుర్రాలను మేకలను ఎలా పెంచుతాం అలాగే చేపలు కూడా పెంచాల్సిందని చెప్పి ఆయన కూర్చోబెడితే ఆయన సలహాతోటే 50,000 పండుగ అప్పుల్ని మన విడుదల చేయడం జరిగింది. అలాగే ఆర్టిఫిషియల్ కోరల్ రీఫ్స్ పెట్టిన తర్వాత మనం ఆయన అన్నది ఏంటంటే, మళ్ళీ వాటన్నిటికి నివాసయోగ్యం ఉంటుంది. మళ్ళీ అక్కడ మనకి నావికాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శుభాకాంక్షలు తెలిపారు. పట్టుదల, ధీరత్వానికి భారత నేవీ పర్యాయ పదమని ప్రశంసించారు. నేవీ డే సందర్భంగా భారత నావికాదళ సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు. అసమాన ధైర్య సాహసాలు, పట్టుదలకు మన నేవీ పర్యాయ పదం. దేశ ప్రయోజనాలకు, తీర ప్రాంతానికి నేవీ రక్షణగా నిలుస్తుంది. ఇటీవల కాలంలో స్వావలంబన, ఆధునీకరణపై నేవీ దృష్టి సారించింది అని మోదీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. నేవీ తీసుకుంటున్న చర్యల కారణంగా దేశ భద్రత మరింత పటిష్టమైందని అన్నారు. छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी महाराज की। साथियों, हमारा आईएनएस विक्रांत आज आत्मनिर्भर भारत और मेड इन इंडिया का बहुत बड़ा प्रतीक है। महासागर को चीरता हुआ स्वदेशी आईएनएस विक्रांत भारत की सैन्य क्षमता का प्रतिबिंब है। अभी कुछ ही महीने पहले हमने देखा है, विक्रांत ने अपने नाम से ही पूरे पाकिस्तान की रातों की नींद उड़ा दी थी। जिसका नाम ही दुश्मन के साहस का अंत कर दे, वो है आईएनएस विक्रांत। वो है साथियों, मैं इस अवसर पर हमारी सेनाओं को खास तौर पर सैल्यूट करना चाहता हूं। भारतीय नौसेना द्वारा पैदा किए जो भय पैदा किया गया है, भारतीय वायुसेना द्वारा दिखाए गए अद्भुत कौशल ने, भारतीय सेना की जांबाजी ने, तीनों सेनाओं के जबरदस्त समन्वय ने ऑपरेशन सिंदूर में पाकिस्तान को इतनी जल्दी घुटने टेकने पर मजबूर कर दिया था। और इसलिए साथियों, आज मैं फिर एक बार आईएनएस विक्रांत की इस पवित्र साधना स्थली से, पराक्रमी स्थली से तीनों सेना के जांबाज जवानों को फिर एक बार सैल्यूट करता हूं। साथियों, जब दुश्मन सामने हो, जब युद्ध की आशंका हो, तब जिसके पास अपने दम पर लड़ाई लड़ने की ताकत हो, उसका पलड़ा हमेशा भारी रहता है। రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ 100వ వార్షిక వేడుకల పురస్కరించుకొని కాకినాడ నగరంలోని ఉన్న
50 డివిజన్లతో పాటు రూరల్లో ఉన్న 6 డివిజన్లతో మొత్తం 56 హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కాకినాడ హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన వివరాలను కాకినాడ నగర హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షులు నారాయణ మురళి కాకినాడ నరసన్న నగర్లో ఉన్న వ్యాస భవనంలో బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడారు. ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘ్ చాలక్ సిహెచ్ విజయప్రకాష్, నగర కార్యవాహి బాలాజీ, ఆర్ఎస్ గోదావరి విభాగం సహా సంపర్క్ కె అప్పాజీ, రాష్ట్ర సంఘ్ చాలక్ వివి సుబ్బారావులతో పాటు సమితి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. శ్రీరామ్ అండి. ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకు, ఆర్ఎస్ఎస్ సభ్యులందరికీ నమస్కారములు. యాక్చువల్లీ ఈరోజు ఈ పత్రికా సమావేశం నేను మొన్ననే తెలియపరిచారు. ఇదేంటంటే మీ అందరికీ తెలుసు, ఆర్ఎస్ఎస్ స్థాపించి కేశవరావు రెడ్డి గారు 1925లో 100 సంవత్సరాల క్రితం స్థాపించి 100 ఇయర్స్ అయింది. సో ఈ 100 ఇయర్స్ సెలబ్రేషన్స్ కోసం అని చెప్పి నన్ను అధ్యక్షులుగా ఉండమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. మా ఫ్రెండ్స్ అందరూ ఆకలి సుబ్రహ్మణ్యం గారు, అప్పాజీ గారు, వేరే ప్రకాష్ గారు అని చెప్పేసి వీళ్ళంతా వచ్చారు. సో ఆర్ఎస్ఎస్ గురించి నాకు అవగాహన తక్కువైనా సరే అందరూ పాటించేది, ఫాలో అయ్యేది ఏంటంటే ముందు మన హిందూ మతం దాన్ని కాపాడుకోవడం, దాని ఆచారాలు, పద్ధతులు, వ్యవహారాలు నిలబెట్టుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం ఒకటి. దానికి సంబంధించి నా తరపు నుంచి మేము ఎప్పుడు కూడా కాకినాడలో గోకులం అని చెప్పి టెంపుల్ కట్టించాము 17 సంవత్సరాల క్రితం. అలాగే విజయనగరంలో 15 సంవత్సరాల క్రితం రామనారాయణ అని చెప్పి ఒక టెంపుల్ కట్టించాము. ఈ టెంపుల్స్ కట్టించి వాటిని నిర్వహిస్తున్నాము. వాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హిందూ ఆచారాలు, పండగలు, దాని తాలూకా ఇంపార్టెన్స్ ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా నిర్వహించుకోవాలని చెప్పి అందరికీ తెలియపరిచే విధంగా సూచనలో నిర్వహిస్తున్నాము. అందరినీ కూడా మనం హిందూ ధర్మం, హిందూ మతం కాపాడుకోవాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశము. ఇప్పుడు ఈ 100 ఏళ్ళకి సంబంధించి కూడా పంచపరివర్తన అని చెప్పేసి ఒక 5 కార్యక్రమాలతోటి నిర్వహిస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియా ఫాలో అవుతున్నారు. మొన్ననే అక్టోబర్లో మోడీ గారు కూడా సెలబ్రేషన్స్లో ఫాలో అయ్యి అటెండ్ అయ్యి ఒక స్టాంప్ ఒకటి 100 రూపీస్ కాయిన్ ఒకటి కూడా రిలీజ్ చేశారు. నేను అంటే ఎక్కువగా దీని గురించి మాట్లాడలేక ముందు ఆరోగ్యం ఒకటి సహకరించట్లేదు, కాఫ్ అండ్ కోల్డ్ ఫీవర్తో ఉన్నాను. సో ఇక్కడ ఉన్న సభ్యులు అందరూ మాట్లాడతారు. ఆర్ఎస్ఎస్ అనేది రాష్ట్ర స్వయం సేవకనే కాకుండా రెడీ ఫర్ సెల్ఫ్ సర్వీస్ అని కూడా అంటారు. నేను కూడా అన్నిటికీ ముందు ఉంటాను చెప్పి సెల్ఫ్లెస్ సర్వీస్, రెడీ సెల్ఫ్లెస్ సర్వీస్ అని చెప్పేసి మెడికవర్ హాస్పిటల్స్ క్యాన్సర్ చికిత్సలో మరో ముఖ్యమైన విజయాన్ని అందుకుంది. క్లిష్ట స్థితిలో ఉన్న ఒక బ్రెయిన్ ట్యూమర్ రోగికి అత్యాధునిక రేడియోథెరపీ సాంకేతికతను ఉపయోగించి విజయవంతంగా చికిత్స చేసి ప్రాణాపాయం నుండి రక్షించినట్లు హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పృథ్వీరాజ్ మాసపు మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం ఎం అంబిక మరియు కె సరోజిని దేవీలు తీవ్రమైన తలనొప్పి, కంటి చూపు సమస్యతో బాధపడుతూ మెడికవర్ హాస్పిటల్స్కి వచ్చి న్యూరాలజీ, న్యూరోసర్జరీ మరియు రేడియేషన్ ఆంకాలజీ విభాగాల వైద్యులను కలిసి రోగ పరిస్థితిని సమగ్రంగా అంచనా వేయడం జరిగింది అని, ఇది అత్యధిక రిస్కుతో కలిగి ఉన్న సమస్య కావడంతో శస్త్రచికిత్సకు అనుకూలం కాని స్థితిలో ఉన్న ట్యూమర్ని లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక కోన్ బీమ్ రేడియోథెరపీ టెక్నాలజీ ద్వారా చికిత్సను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పృథ్వీరాజు, మాసపు సెంటర్ హెడ్ సుభాకర్ రావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జాసన్ ఇసాక్తో పాటు క్యాన్సర్ను జయించిన రోగులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నా పేరు డాక్టర్ పృథ్వీరాజ్. నేను ఇక్కడ క్యాన్సర్ వైద్య నిపుణుడు, రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటారు నన్ను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మనకి కాకినాడలో చాలా సర్వసాధారణంగా చాలా పబ్లిక్లో ఉండే కామన్ ఒక అవేర్నెస్ లేకపోవడం, లేకపోతే ఒక అపోహ ఏంటంటే
మనకి అరుదుగా వచ్చే క్యాన్సర్లకి కాకినాడలో ట్రీట్మెంట్ లేదు, ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళాలి లేకపోతే ముంబై వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. కానీ మీకు ఆ అపోహలు ఏవైతే ప్రజల్లో ఉన్నాయో అవి దూరం చేయడం కోసం ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ జరగడానికి సాధారణంగా చిన్న చిన్న హాస్పిటల్స్లోనూ ఎక్కడో జరగదు. అది కావాలంటే వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హాస్పిటల్ అండ్ మంచి ట్రీటింగ్ కన్సల్టెంట్స్ అండ్ గుడ్ స్టాఫ్ ఉండాలి ఏ హాస్పిటల్లో అయినా. సో అలాంటి హాస్పిటల్స్ కాకినాడలో ఉన్న ఏకైక క్యాన్సర్ హాస్పిటల్ మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్. సో ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేకపోతే మెషిన్ అనేది ఒక ట్రీట్మెంట్కి ఎలాగ సహాయపడుతుంది? మిగతా ఇప్పుడు ఒక జ్వరం వస్తే ఒక ట్యాబ్లెట్ ఎలాగైతే తీసుకుంటారో ఒక ఫార్మసీకి వెళ్ళి కొనుక్కుంటారు, కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ వచ్చేసరికి అది బయట దొరకదు. సో దానికి మెషినరీ కావాలి. సో అలాంటి మెషినరీ లీనియర్ యాక్సిలరేటర్ మా దగ్గర ఉంది. దాని పేరు ఎలక్టా లీనియర్ యాక్సిలరేటర్ వెర్సా హెచ్డి ఎలక్టా సినర్జీ అని మా దగ్గర ఉన్న మెషిన్ ఏదైతే ఉందో దాంతో చాలా అరుదుగా వచ్చి బ్రెయిన్ ట్యూమర్స్ని ట్రీట్ చేయగలుగుతాం. బ్రెయిన్ ట్యూమర్ని ట్రీట్ చేయాలంటే మెదడులో ఉన్న ఆ ట్యూమర్ని డైలీ ట్రీట్ చేస్తున్నప్పుడు చూడగలగాలి మీకు అర్థం. సో ఒక పేషెంట్కి ఒక రోజులో ట్రీట్మెంట్ చేయం, కొన్ని రోజులు పడుతుంది. ఆ కొన్ని రోజులు ట్రీట్మెంట్ చేయడానికి మెదడులో ఉన్న ఆ బ్రెయిన్ ట్యూమర్ని మనం చూడగలగాలి. ఎలా చూస్తాం? బయట నుంచి చూడలేం. కాబట్టి దానికి అటాచ్డ్గా కోన్ బీమ్ సిటీ స్కాన్ ఉండాలి. అంటే మెషిన్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడే ఆ సిటీ స్కాన్తో ఆ ట్యూమర్ ఎక్కడుంది బ్రెయిన్లో అనేది చూసి దానికి ఎగ్జాక్ట్గా ఎక్స్రే కిరణాలు మనం వేసినప్పుడు ఆ లోపల బ్రెయిన్లో ఉండే క్యాన్సర్ కానీ ఆ ట్యూమర్ కానీ చనిపోతుంది. మీరు తీసుకుంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ మనకి ఈస్ట్ గోదావరి జిల్లాలో కానీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నావకీ దళ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ. ఉప్పాడలో మత్స్యకారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.